బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నంలో ఓ వ్యక్తిని దారుణంగా చంపేసి తగలబెట్టారు. ఓ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని కొండ ప్రాంతంలో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. ఇటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆధారాలను సేకరించారు. వ్యక్తిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఆరా తీయడంతో పాటు నిందితుల కోసం కూడా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఈ హత్య అయితే జరిగింది. అయితే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరనేది వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. పోలీసుల విచారణ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఇంజనీరింగ్ కాలేజ్ కి అదే విధంగా జామియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి మధ్యలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఈ హత్య అయితే జరిగింది. ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తిని హత్య చేసి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఒక గోతిలో వేసి ఆ పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిప్పు పెట్టిన తర్వాత సగం కాలిపోయినటువంటిది అయితే ఆ మృతదేహంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు హత్య చేశారనే వివరాలు మాత్రం ఇప్పటి వరకు తెలిసి రాలేదు. ఉదయాన్నే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ అటు ప్రయాణం చేస్తూ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో సమాచారం అందించినటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చి కేసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఆ నరవలో ఒక జాతర అయితే జరిగింది. ఆ జాతరకు సంబంధించి వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా వివాదాలు జరిగాని లేదా ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో మద్యం సేవించి గొడవలు ఏదైనా జరుగుండొచ్చు అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదా ఈ జాతరకు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడన్నా గొడవ జరిగి హత్య ఏదైనా జరిగిండొచ్చు. జరిగినటువంటి హత్య తర్వాత మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో తగిలిపెట్టారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అంతా కూడా మద్యం బాటలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మద్యం సేవించిన తర్వాతే ఈ హత్యకు పాల్పడొచ్చనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.